అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఈ రోజు నా టాపిక్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్నటువంటి రాజేష్ మహాసేన వీడియోలోకి పూర్తిగా వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ వీడియో మొత్తం విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక వీడియోలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్నటువంటి రాజేష్ మహాసేనని ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలో చెప్తాను. ఆయన బహుశా ఇందాక 2 గంటల కిందట ఒక వీడియో చేశారు. అదేంటంటే మరి సాక్షి టీవీలో జర్నలిస్ట్ కొమ్మినేని గారు, తర్వాత ఇంకొక జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు, వీళ్ళిద్దరూ ఒక డిబేట్లో అమరావతి రాజధానిలో ఎక్కువగా వ్యభిచారం జరుగుతుంది, రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలంతా కూడా వేశ్యలే అని చెప్పి, ఆ కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలందరూ వేశ్యలే అని చెప్పి ఈ రకంగా ఆ జర్నలిస్ట్ కృష్ణంరాజు అనే వ్యక్తి సాక్షి డిబేట్లో మాట్లాడటం మనం చూసాం. మరి వాస్తవానికి వ్యభిచారం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే వ్యభిచారం జరుగుతుంది. జరగట్లేదని చెప్పండి. వ్యభిచారం లేని రాష్ట్రం అవ్వచ్చు, లేకపోతే ప్రాంతం అవ్వచ్చు, లేకపోతే దేశం అవ్వచ్చు, ఎక్కడుందో ఒక కామెంట్ చేయండి మీరు. ఫలానా ఈ దేశంలో వ్యభిచారం లేదు, ఈ దేశంలో వ్యభిచారం చాలా క్లియర్, ఏమి ఎక్కడ అసలు జరగట్లేదు, 1% కూడా జరగట్లేదు అనే దేశం కానీ, రాష్ట్రం కానీ, లేకపోతే జిల్లా కానీ ఎక్కడుందో చెప్పండి మీరు. అమరావతి రాజధానిలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వేశ్యలు అని మాట్లాడటం కృష్ణంరాజు అనే జర్నలిస్ట్, అది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. అది ఏ పార్టీ మహిళ అయినా సరే, ఏ రాజకీయ పార్టీ మహిళ అయినా సరే గౌరవించాలి. అర్థమైందా? గౌరవించకపోతే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త, అతను ఇష్టం వచ్చినట్లు కామన్ మ్యాన్ కిరణ్ అంటారు అతన్ని. అతని పూర్తి పేరు చేబ్రోలు కిరణ్. అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి అయినటువంటి భారతి గారి పైన చాలా చెప్పలేనటువంటి వ్యాఖ్యలు, అసలు అవి వినటానికి కూడా మనకు మనసు నొప్పదు. అంత దారుణంగా ఒక మహిళ, ఆవిడ మాజీ ముఖ్యమంత్రి భార్య భారతి గారిని పక్కన పెడితే ఒక మహిళ, ఏ మహిళను కూడా ఏ వ్యక్తి అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషణలు చేయకూడదు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన రాజకీయ విమర్శలు చేయవచ్చు, కానీ వ్యక్తిగత దూషణలు చేయాలనేది ఎక్కడ లేదు. మరి ఆయన టీడీపీ కార్యకర్త అయినా కూడా మీడియాలో కూర్చొని వైఎస్ఆర్సీపీ పార్టీని, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, టోటల్ వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులను కూడా మనోడు కామన్ మ్యాన్ కిరణ్ ఇష్టం వచ్చినట్లు, అంటే నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడతాడు. చాలాసార్లు నేను కూడా ఎందుకు ఇతను ఇట్లా మాట్లాడతారు, నోరు అదుపులో ఉండాలి కదా, రాజకీయంగా విమర్శలు చేయొచ్చు అని నేను చాలాసార్లు అనుకున్నా. సరే, ఏదైనా ఒక టైం వస్తే ఏది ఆగదు కదా. భారతి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మరి అది పార్టీకి, కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అని తెలుసో, లేకపోతే డ్యామేజే కదా, డ్యామేజ్ అని తెలిసి ఏంటి, డ్యామేజే కదా. ఎందుకంటే ఆ రకంగా ఉన్నాయి అతని వ్యాఖ్యలు, చేబ్రోలు కిరణ్ అతను మాట్లాడినటువంటి మాటలు. ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అతని పార్టీని సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. 7 రోజులు 10 రోజులు అతన్ని రిమాండ్కి కూడా పంపించారు. తర్వాత అతను ఎక్కడ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడాల. మరి ఇప్పుడు చేబ్రోలు కిరణ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఐటీడీపీలో సభ్యత్వం కూడా ఉండొచ్చు నాకు తెలిసి. మీడియా ఛానల్లో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అతనికి గ్యాప్ వస్తే చాలు వైఎస్ఆర్సీపీ పైన విరుచుకు పడతా ఉంటాడు. సరే, చేబ్రోలు కిరణ్ టాపిక్ వచ్చింది, అతని గురించి చెప్పాం. అతను రిమాండ్కి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఓకే. కొమ్మినేని గారు, సాక్షి టీవీ జర్నలిస్ట్ కొమ్మినేని గారు, తర్వాత ఆ జర్నలిస్ట్ కృష్ణంరాజు అనే వ్యక్తి, వాళ్ళిద్దరూ డిబేట్ జరుగుతుండగా రాజధాని చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ వేశ్యలు, రాజధాని అంతా ఈ రకంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న మహిళలందరూ అని వేశ్యలు అని చెప్పి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దేవత అనుకోవచ్చు, లేకపోతే దేవాలయం అనుకోవచ్చు అమరావతి రాజధాని. దాదాపుగా 4.5 ఏళ్ల పాటు, అంటే అప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు 3 రాజధానులకు మద్దతుగా వీళ్ళు ధర్నాలు, రాస్తారోకులకు నిరసనలు చేస్తే 3 రాజధానులు ఉంటేనే రాష్ట్రం అంతా డెవలప్ అవుతుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కంఠాబద్ధంగా వాళ్ళు నిరసనలు చేస్తే, మరోపక్క అప్పటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం 4 ఏళ్ల పాటు ధర్నాలు చేసింది, పాదయాత్రలు కూడా చేసింది. అమరావతి రాజధాని, ఏకైక రాజధాని, ఒక రాజధాని ముద్దు, 3 రాజధానులు వద్దు అనే నినాదంతో వాళ్ళు పాదయాత్రలు చేశారు, చాలా కేసులు పెట్టారు. అదంతా చాలా గోలగోలగా జరిగింది, మీరంతా తెలుసు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజధాని అమరావతి అనేది చాలా సెంటిమెంట్ అనమాట, వాళ్ళకి చాలా సెంటిమెంట్. మరి
అలాంటి సెంటిమెంట్గా ఉన్నటువంటి ఆ రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలని వేశ్యలుగా పోలిస్తే మరి అది తెలుగుదేశం పార్టీ వారికి అవి యాక్సెప్టబుల్గా లేవు. అది వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. మరి ఆ పార్టీ తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్నటువంటి రాజేష్ మహాసేన కూడా స్పందించాడు. డీజీపీ గారిని స్పందించమని కోరుతున్నాడు. ఆ వేశ్యలుగా పోలుస్తారా అని చెప్పి ఆయన చాలా గట్టిగానే రాజేష్ మహాసేన గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి. మరి ఈ విషయానికి వస్తే ఆ వేశ్యలుగా అని మాట్లాడినటువంటి ఆ జర్నలిస్ట్ కృష్ణంరాజు, లేదంటే అదే డిబేట్లో జర్నలిస్ట్గా ఉన్నటువంటి కొమ్మినేని గారిని ఇద్దరిని అరెస్ట్ చేయాలి. బిఎన్ఎస్ యాక్ట్లో ఏ సెక్షన్ అయితే ఉంటుందో ఆ సెక్షన్లన్నీ బయటకు తీసి తవ్వి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. ఇంతకంటే ఇంకా వేరే ఏముంటాయి, చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసినట్టు వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి రాజేష్ మహాసేన గారు మాట్లాడటంలో తప్పులేదు. ఇక్కడే నేను కూడా అసలు పాయింట్, ఈ విషయానికి వస్తే కొమ్మినేని గారిని ఆ జర్నలిస్ట్ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాలి అనే విషయానికి వస్తే అసలు ఫస్ట్ రాజేష్ మహాసేన అరెస్ట్ చేయాలి. అందుకే నేను వీడియో స్టార్టింగ్లోనే రాజేష్ మహాసేన అరెస్ట్ చేయాలని చెప్పి ఆ వర్డ్ యూజ్ చేశా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే రాజేష్ మహాసేన పెద్ద స్క్రీన్ పెట్టుకొని వెనక ఎన్ని మాటలు మాట్లాడాడు. ఒక్క వేశ్యలు అనే పదాలే వీళ్ళు మాట్లాడితే వేశ్యలకు మించి 1,00,000 రెట్లు రాజేష్ మహాసేన మాట్లాడాడు. మరి మహిళల్ని మాట్లాడాడు, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి లీడర్స్ని మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడాడు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళ చాలా మాట్లాడాడు. బూతులు మరి ఆ రకంగా బూతులు మాట్లాడటమే తప్పు అనిపిస్తే ముందు ఇమీడియట్గా రాజేష్ మహాసేన అరెస్ట్ చేయాలి. మరి రాజేష్ మహాసేన గారు తనను తాను సార్ నేను కూడా తప్పు చేశాను, తప్పు మాట్లాడాను, చాలామంది లీడర్స్ మీద నేను కూడా అసభ్య పదజాలంతో బూతులు మాట్లాడాను, కాబట్టి నన్ను కూడా ఆ అరెస్ట్ అనేది నా దగ్గర నుంచే మొదలు పెడితే చాలా బాగుంటుంది, తర్వాత కొమ్మినేని గారిని లేదంటే ఆ జర్నలిస్ట్ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన అంతటికి ఆయన అరెస్ట్ అయిపోతే, సెల్ఫ్ అరెస్ట్ అంటారు కదా, అరెస్ట్ అయిపోతే రాజేష్ మహాసేన గారి మీద ఇంకా చాలామందికి విలువ పెరుగుతుంది, గౌరవం కూడా పెరుగుతుంది. మహిళలను దూషించిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, అందులో తగ్గేదే లేదు. ఎవడైనా సరే, అది వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశమా, జనసేన, బీజేపీ, ఎవడైనా సరే. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీమోహన్ భువనేశ్వరి గారిని తిట్టారని చెప్పి మనందరం చూసాం. అందుకే కక్షపూరితంగా కేసులు కూడా పెట్టి ఆయన జైలుకి పంపించి కక్ష తీర్చుకుంటున్నారని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపించడం కూడా మనం చూస్తున్నాం. భువనేశ్వరి గారిని, నారా లోకేష్ గారిని, లేదా ఆయన సతీమణినో ఎవరిని తిట్టినా కూడా ఆడవాళ్ళని, అది తప్పే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టలేదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీమరాజాను కూడా అరెస్ట్ చేయాలి, లక్కన కిరా కార్పిని అరెస్ట్ చేయాలి. నోటికి అద్దుఅదుపు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ. మరి రాజేష్ మహాసేన గారు తక్షణమే ఆ జర్నలిస్ట్ కొమ్మినేని గారితో పాటు, ఆ కృష్ణరాజు జర్నలిస్ట్తో పాటు ఈ సీమరాజాని, కిరా కార్పిని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు కూడా అద్దుఅదుపు లేకుండా మాట్లాడుతున్నారు కదా. మరి రాజేష్ మహాసేన గారికి నిజంగా తన మన అనేది లేకుండా, పక్షపాతం లేకుండా, తప్పు ఎవడు చేసినా, బూతులు ఎవడు మాట్లాడినా చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కనుక రాజేష్ మహాసేన గారికి పెడితే మొదటి వరుసలో రాజేష్ మహాసేన ఉంటాడు, తర్వాత సీమరాజా ఉంటాడు, తర్వాత కిరా కార్పి ఉంటాడు, తర్వాత ఇంకెవరైనా ఉంటారు, ఒకవేళ తెలుగుదేశం పార్టీని దూషణ చేసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఉంటారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ లీడర్లు అయినా ఉంటారు. జోగి రమేష్ ఉంటాడు, కొడాల నాని ఉండొచ్చు, లేదంటే అంబటి రాంబాబు ఉండొచ్చు, పేరు నాని, వీళ్ళంతా ఉంటారు. ఫస్ట్ ఈ ముగ్గురు వరుసలో ఫస్ట్ రాజేష్ మహాసేనకి నెంబర్ 1 ప్లేస్, తర్వాత కిరా కార్పి, తర్వాత సీమరాజా. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మిగతా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేదంటే అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఎవడండి ఈరోజు నీతిమంతుడు, ఎవరండి పత్తిత్తు? బూతులు మాట్లాడకుండా ఒక్కడైనా ఉన్నాడండి? అటు తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఇటు వైఎస్ఆర్సీపీ అయినా ఎవడు లేడు. ఎవడు బీజం వేసాడండి చెప్పండి? వేశ్యలను మాట్లాడితే అరెస్ట్ చేయాలని డిమాండ్ పెట్టినటువంటి రాజేష్ మహాసేన గారు ఎన్నో మాటలు మాట్లాడాడు గత 5 ఏళ్లలో. మాట్లాడలేదా? ఎన్ని మాటలు మాట్లాడలేదు? చూపించమంటారా? యూట్యూబ్లో కొడితే రాజేష్ మహాసేన ఎవరెవరిని తిట్టినని ప్రతి వీడియో యూట్యూబ్లో ఉంది. సో అరెస్ట్ ఏదో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి సవినయంగా తెలియజేసేది ఏమనగా, మొదటగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బూతులు విమర్శలు లేకుండా, రాజకీయాల్లో ప్లెజెంట్, పీస్ఫుల్గా, ఆహ్లాదకరమైనటువంటి విమర్శలు మాత్రమే ఉండాలి అనేది డీజీపీ గారు ఒక మంచి, వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి డీజీపీ గారు ఈ రకంగా పెడితే కనీసం బూతులు మాట్లాడకుండా, ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు లేకుండా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తారు. బూతులు మాట్లాడడం ఎవరండి? 15 ఏళ్ల నుంచి మొదలవుతూ ఉంది. మరి దానికి బీజం ఎవరు వేశారో తెలియదు, కానీ రాజకీయాలు అంటేనే బూతులు అయిపోయింది, రాజకీయాలు అంటేనే వ్యక్తిగత దోషణలు అయిపోయింది. వాడి మీద వీడి మీద వాడు అంతమందిని ఉంచుకున్నాడు, వీడు ఎంతమందిని ఉంచుకున్నాడు, వాడికి వాడితే అఫైర్, వీడితే అఫైర్. ఎందుకు వ్యక్తిగత దోషణలు చెప్పండి? కాబట్టి రాజేష్ మహాసేన గారిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఎన్నో బూతులు మాట్లాడారు.
బ్రహ్మాండమైన బూతులు మాట్లాడారు, చాలా దారుణంగా మాట్లాడారు. కాబట్టి బూతులు మాట్లాడటమే తప్పుగా పరిగణలోకి తీసుకుంటే మొదటి వరుసలో రాజేష్ మహాసేన ఉంటాడు, తర్వాత సీమరాజా ఉంటాడు, తర్వాత కిరాకార్పి ఉంటాడు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలామంది ఉంటారు, తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేనలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు ఉంటారు, లీడర్స్ కూడా ఉంటారు. కాబట్టి ఇమీడియట్గా డీజీపీ గారు స్పందించి రాజేష్ మహాసేన అరెస్ట్ చేసిన తర్వాత కొమ్మినేని గారిని, తర్వాత కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాలి. అందులో ఎవరికి చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. ఇప్పుడు ఈ రాజేష్ మహాసేన గారు ఏదో అధికార ప్రతినిధిగా ఉన్నారని ఆయన ఏం మాట్లాడినా చెల్లుబాటు అయింది అనుకుంటే కరెక్ట్ కాదు. ఏం మాట్లాడినా చెల్లుబాటు అయింది. రాజేష్ మహాసేన గారు గవర్నమెంట్లో ఉన్నారు, ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఆయన చెప్పాడు కాబట్టి మనం ఇమీడియట్గా వీళ్ళని అరెస్ట్ చేయాలి అంటే కరెక్ట్ కాదు. అర్థమైందా? రేపొద్దున రాజేష్ మహాసేన కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడింది అంటే నేనేమంటానంటే, వ్యక్తిగత దూషణలో ఎవరు చేసినా అది తప్పే. మహిళలను కించపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించిన వాడు ఏ పార్టీ వాడైనా తప్పే. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సింది, అందులో డౌటే లేదు. అర్థమైందిగా? ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటనేది, నాకు ఈ వీడియో యొక్క సారాంశం ఏంటనేది మీ అందరికి అర్థమై ఉంటుంది. కాబట్టి రాజేష్ మహాసేన గారు అరెస్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.